యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అల్లుడు, అడిగేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరా? ఎందుకురా? త్రివిక్రమ్, ఏమైందిరా నీకు? ఎందుకు అలా అరుస్తున్నావు? మెల్లగా మాట్లాడు. నేను ఇలాగే మాట్లాడతాను మామ్. ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ దేవస్థానానికి వచ్చారు? కాదు, ఇంటి కొడుకు ఒక మాట చెప్పాలనే కామన్ సెన్స్ కూడా లేదా? త్రివిక్రమ్, గట్టిగా మాట్లాడకు. శివాని పూజ చేస్తోంది, తనకి ఇబ్బంది కలుగుతుంది. నాన్నా, నాకంటే మీకు ఆ పూజే ముఖ్యం కదా? అయ్యో, నా అల్లుడికి ఏమైంది? ఉన్నట్టుండి తాగేమైనా వచ్చాడా? మావయ్య, దయచేసి ఇక్కడి నుంచి వెనకెళ్ళు. బ్రో, నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నావు. చూడు, శివాని పూజ చేసుకుంటుంది, కొంచెం ప్లీజ్ అర్థం చేసుకొని మాట్లాడు. ఓహో, అన్నిటికీ నేనే అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉండాలి కదా? బ్రో, మీరు మాత్రం ఏనుగు నడిచిన దారి అని వెళ్తూ ఉంటారే. బ్రో, గొడవ వద్దు. పూజ జరుగుతుంది కదా, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏంట్రా నాకే ఆర్డర్ చేస్తున్నావు? నీ ఆర్డర్ నేను వినాలా? బాగా బలిసిందిరా నీకు. త్రివిక్రమ్, బ్రో వద్దు. చూడు, చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, మన పరువులే పోతాయి. పోనీలేరా, నాకేం పెద్ద మర్యాద మిగల్చలేదు కదా మీరు. నా నుండి అంతా లాగేసుకొని వీధికి తెచ్చి నిలబెట్టారు. నాకు అన్యాయం జరుగుతుంటే ఈ పూజ ఇక్కడ జరగకూడదు. అమ్మా ప్లీజ్, మీరేం టెన్షన్ పడకండి, తనని నేను మేనేజ్ చేస్తాను కదా. ఏయ్, నన్ను మేనేజ్ చేయడం నీకు తెలుసారా? ఏం తెలుసురా నీకు? ఇలా రా నాతో. రే వదులు. నాతో రా బ్రో. వదలమంటుంటే రమ్మంటుంటే వదులు. వదులు. అక్కడేం జరుగుతుందో అర్థమే కావట్లేదు. శివాని చేస్తున్న పూజను ఆపుతానని వెళ్ళినవాడు ఇంకా తిరిగి రానేలేదు. అసలు ఆ పూజను ఆపాడో లేదో ఏం అర్థం కావడం లేదే. ఒకవేళ తాను శివాని చేస్తున్న పూజని ఆపలేదంటే శివానికి ఆదిశేషుడెవరో తెలుసుకునే శక్తి వచ్చేస్తుంది. త్రిశూల్కి పోయిన జన్మ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తాయి. ఒకవేళ అదే గనక జరిగితే నేనెప్పుడు ఆదిశేషుడిని దక్కించుకోలేను. శివాని ఇంకా త్రిశూల్ని దూరం చెయ్యలేను. ముందక్కడేం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. ఇదేంటిది? నేను పంపించిన శక్తి నాశనం అయిపోయిందేంటి? నేను అనుకున్నదే నిజం. శివాని ముందు నా శక్తులేవే పని చేయటం లేదు. నేనక్కడికి వెళ్లి పూజని ఆపేలా ఏదో చెయ్యాలి. నేనిక్కడి నుంచి వెళ్ళాలి త్వరగా. నన్నే లాక్కుని వచ్చేంత ధైర్యం ఉందా నీకు? వాయిస్ రైజ్ చేసి మాట్లాడుకు. నేను అరిస్తే నీకంటే రెండింతలు అరవగలను. ఏం చేయాలని వచ్చావు ఇక్కడికి? నేను ఏమైనా చేస్తాను రా. అన్నీ నీకు చెప్పి చేయాలా? ఇవన్నీ మాటలు మాట్లాడుకో. కామ్గా నోరు మూసుకొని వెళ్ళిపో. పూజని నువ్వు ఏమి చేయలేవు, ఎందుకంటే తనకి కాపలా ఉన్నది త్రిశూల్. నన్ను ఎదిరిస్తావేమో అన్న భ్రమ నీలో ఉంటే దాన్ని తీసేసే. కాముగా సైడ్కి వెళ్ళి నిలబడం. ఏది ఏమైనా అవని, ఈరోజు శివాని పూజ పూర్తి చేసి తీరుతుంది. నీకు ఆపే అవకాశం కూడా ఇవ్వను నేను. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తావురా?
అరే ఎందుకురా లిమిట్స్ దాటుతున్నావు? ఏయ్, నీకు శివాని చేస్తున్న పూజ పూర్తి అవ్వాలి. ఎందుకో చెప్పు. తను చేస్తున్న పూజ భర్త కోసం, అంటే నీ కోసం. అవును, నా కోసమే పూజ చేస్తుంది. రేయ్, తనకి భర్త అవ్వాల్సింది నేనురా, నువ్వు కాదు. నీకోసం జరుగుతున్న ఈ పూజ నెరవేరకూడదు. నందిష, ఏంటిదంతా? త్రివిక్రమ్ ఎందుకలా చేస్తున్నాడు? వాడి వల్ల ఈ పూజ ఆగిపోతే శివానికి మంచి జరగదు, శాపం అంటుకుంటుంది. అమ్మగారు, అలాంటిదేమీ జరగదు. త్రిశూల్ వాడిని తీసుకెళ్ళాడు. మీరేమీ భయపడకండి. అక్క, నేను వెళ్ళి ఓదార్చనా? వద్దు, నీ మాట వాడు వినడు. నా మాట కాదు, ఎవరి మాట వినడు అల్లుడు. ఈరోజు పూజ జరిగినట్టే. ఓం తత్పురుషాయ దిగ్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. త్రివిక్రమ్ వద్దు, ఊరికి నన్ను కెలకొద్దు. నేను నీ జోలికి రాలేదు. రేయ్, నా లైఫ్కి అడ్డొచ్చా? అది చాలు. నా మీద చేయి చేసుకునేంత ధైర్యం వచ్చిందా నీకు? ఈరోజు నేనైనా ఉండాలి, నువ్వైనా ఉండాలి. ఏదో ఒక తీర్మానం అయి తీరాలి. తీర్మానం ఏదో దేవుడి ముందే జరగాలి. న్యాయం ఎవరి వైపు ఉందో ఆయనే తేలుస్తారు. కావాల్సింది న్యాయం కాదురా, శక్తి. రారా. ఇదేంటిది? త్రివిక్రమ్ని పూజ ఆపమని పంపిస్తే త్రిశూల్తో అక్కడ గొడవ పెడుతున్నాడేంటి? ఛ! ఏయ్, వదలండి, వదలండి. ఏయ్, అరే వదలండి. మీ ఇద్దరికి ఏమైంది? త్రిశూల్, ఎందుకు అతని మీద చేయి చేసుకుంటున్నావు? నేను తన మీద చేయి చేసుకోలేదు, వాడే నా మీద చేయి చేసుకున్నాడు. బుద్ధి లేకుండాను అన్నిటికీ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. మితిమీరితే పరిణామం అస్సలు బాగోదు. ఏయ్, మితిమీరుతుంది నేను కాదు, నువ్వు. మీరిద్దరు కొంచెం కామ్గా ఉంటారా? మాయా, త్రివిక్రమ్, నువ్వు కొంచెం ఊరుకుంటావా? త్రిశూల్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. త్రిశూల్, వెళ్ళు. పోరా రే. మాయా, నన్నెందుకు ఆపావు? త్రివిక్రమ్, ఓపిక, కాస్త ఓపికతో ఉండు. నేను ఓపికతో ఉండాలా? ఏం మాట్లాడాడు తెలుసా వాడు? చూడు త్రివిక్రమ్, నువ్విక్కడికి వాడితో గొడవ పడ్డానికి రాలేదు కదా. ముందు వచ్చిన పనిని పూర్తి చేయి. పూజ ఆపావా లేదా? లేదు, దానికే వాడు అడ్డొచ్చాడు. త్రివిక్రమ్, నేను నీకు చెప్పి పంపించింది ఎందుకు? శివాని ఒకవేళ ఈ పూజని సంపూర్ణంగా పూర్తి చేస్తే నువ్వు తనని కోల్పోతావు. ఎప్పుడు నీకు తను దక్కదు. శివానీని పూజ వల్ల కోల్పోతానా? నీకంతా వివరంగా చెప్పలేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పూజను ఎలాగైనా ఆపాలి. త్రిశూల్, ఏమైంది? వాడెక్కడా? తను బయట ఉన్నాడు. వాడెందుకు ఇలా చేస్తున్నాడు? అసలు వాడికి ఏమైంది? అమ్మ, తనకి ఏం అవ్వలేదమ్మా. వాడు ఇక్కడికి రాడు. పూజకి ఏమవకుండా చూసుకుంటాను. మీరేం ఆలోచించకండి. ముందే శివాని మొండితనంతో ఈ పూజ చెయ్యాలి అని వచ్చింది. ఈ పూజ ఏమైనా ఆగిపోతే చాలా చెడు జరుగుతుంది అని పూజారి గారు 100 సార్లు చెప్పారు. ఏం కాదని చెప్తున్నాగా, నేను ఉన్నానుగా. ఇంకేముంది, పూజంతా అయిపోవస్తోంది. పూర్తయితే అదే చాలు. నువ్వేం తొందరపడద్దు నాన్న, అంతా చక్కగా జరుగుతుంది. జరగదు. నేనుండగా అది జరగదు. నాకు అన్యాయం చేసి సంతోషంగా ఉంటాను అంటే నేను వదలను. త్రివిక్రమ్, మామ్,
నన్ను ఆపకండి. పూజ ఆగకూడదు అని నా మీదే చేయి చేసుకునేంత ధైర్యం వచ్చింది కదా వీడికి. ఇప్పుడు ఈ పూజ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. హే, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అక్కడ అందరి ముందు అవమానం పాలు కాకూడదని నిన్ను బయటికి తీసుకెళ్ళాను. మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? కరెక్ట్గా విను. నా శివాని పూజకి ఎవరైనా అడ్డొచ్చారో నేను అస్సలు ఊరుకోను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోరా. త్రివిక్రమ్, ఆపండ్రా, ఆపండి. వదలరా. వదులురా, వదులు. త్రిశూల్ వదులు. వెళ్ళరా బయటికి. త్రిశూల్, ఓం తత్పురుషాయ దిగ్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ దిగ్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి తన శక్తిని పంపించాడు. పరమేశ్వరుడు ఏదో సందేశాన్నిచ్చాడనిపిస్తోంది. ఏంటది? ఏంటా సందేశం? ముందు తెలుసుకోవాలి. ఓం నమః శివాయ. 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 ఇతను త్రిశూల్. ఇతనెందుకు కనపడుతున్నాడు? పరమేశ్వరుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావడం లేదు పరమేశ్వర. ఈ మహారుద్ర యాగం వల్ల ఆదిశేషు ఇంకా శివాని ఒకటవుతారనుకున్నాను. మహాశక్తిని వాళ్ళకి అందించాలని ఆశపడ్డాను నేను. కానీ అలా జరిగేటట్టు అనిపించడం లేదు. నా మనసులో శివానీని మోసం చేసి తన మెడలో తాళి కట్టిన ఆ సామాన్య మానవుడు త్రిశూల్ బింబం కనపడుతోంది. దీని అర్థమేంటి మహాదేవా? పరమేశ్వరుడు పంపించిన సందేశం మొదటిసారి నాకు విచిత్రంగా అనిపిస్తోంది. దీని మహిమ ఏంటి మహాదేవా?
త్రివిక్రమ్ కాదు, త్రిశూల్. ఇది మజా అంటే. అల్లుడు మంచి పని చేశాడు. అల్లుడు త్రిశూల్ని కొట్టేది వీడియో తీసి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు చూసి ఎంజాయ్ చేయొచ్చు. త్రివిక్రమ్, నీకు అతని గురించి మాట్లాడటానికి ఎలాంటి హక్కు లేదు. అతని మీదే చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? శివాని, నువ్వు? అవును, నేనే అడుగుతున్నాను. అతని మీద ఎందుకు చేయి చేసుకుందావు? నాకే వాడు అడ్డొచ్చాడు. అడ్డొచ్చి పూజని పాడు చేసింది తను కాదు, నువ్వు. నేను పూజని సంపూర్ణం చెయ్యాలి అని అతనెంత కష్టపడ్డాడో తెలుసా? నువ్వొచ్చి అంత పాడు చేసేశావు. శివాని, వాడి వైపు మాట్లాడుకో. వాడు మనిద్దరినీ దూరం చేశాడు. వాడు మనిద్దరికి మోసం చేశాడు. వాడు మోసగాడు శివాని. త్రిశూల్ మోసగాడు కాదు. అతను ఎవరిని ప్రేమించాడో తననే దక్కించుకున్నాడు. అతను వీరుడు. శివాని, నిన్ను లవ్ చేస్తున్నది నేను, త్రిశూల్ కాదు. అది అప్పుడు. ఒక అమ్మాయికి ఒకసారి పెళ్ళయింది అంటే తనకి ఎవరైతే తాళి కడతారో అతనే తన సర్వస్వం. శివాని, దయచేసి అలా మాట్లాడుతూ. నాకు నువ్వే అన్ని. వీణ్ణి. త్రివిక్రమ్, నేను మళ్ళీ చేయి చేసుకునేలాగా చెయ్యొద్దు. నేను ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు అగ్ని సాక్షిగా తాళి కట్టి 7 అడుగులు వేసిన త్రిశూలే నా భర్త. అతనే నా సర్వస్వం. మా ఇద్దరిని ఎవ్వరు కూడా దూరం చేయలేరు. ఇంకొక్క క్షణం కూడా నాకు కనిపించవు. వెళ్ళు, వెళ్ళిపో. శివాని, త్రిశూల్, మన ఇద్దరి ప్రేమ ఆ శివుడు ఇచ్చిన భిక్ష. ముందు అతని ఆశీర్వాదం తీసుకోవాలి.
పద